హలో హాయ్. ఈరోజు నా లంచ్ వచ్చేసి రైస్ కర్డ్ గట్టి పెరుగు తీసుకున్న. చూడడానికి ఎంత మంచిగా ఉందో. గట్టి పెరుగు నిమ్మకాయ కారం ఎంత బాగుంటుందంటే అబ్బా, నోట్లో ఇట్లా ముద్ద పెట్టుకుంటే అంత బాగుంటుంది నిమ్మకాయ కారం. పాలకూర పప్పు చేసిన చూడండి, గట్టిపప్పు పాలకూర గట్టిపప్పు చేసిన సూపర్ టేస్ట్. నోట్లో చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుంది. పాలకూర పప్పు వేసుకుని కొంచెం పాలకూర పప్పు కొంచెం నిమ్మకారం వేసుకున్నా. నిమ్మకాయ తొక్కు వేరు, నిమ్మకారం వేరు. ఇది నిమ్మకాయ జ్యూస్తో చేస్తారు కాబట్టి దీన్ని నిమ్మకారం అంటారు. నిమ్మకారం వేసుకున్న. కొంచెం రైస్ తీసుకుని అబ్బా, అవి చూస్తుంటే నా ప్లేట్ నాకు నిండుగా అనిపిస్తుంది. అందుకే మీకు చూపెట్టాలి అని ఏమేమి వేసుకున్నానో నేను ప్లేట్లో చూపెడుతున్నా. చూడండి, కొంచెం పప్పు కలుపుకుంటున్నా. అదొక టేస్టే వేరు. కొంచెం పప్పు కలుపుకొని ఒక్క ముద్ద ఇట్లా తీసుకొని ఇట్లా పెడుతుంటే సూపర్ టేస్ట్ అబ్బా, ఆ టేస్టే వేరు. అలానే ఆ పప్పుతో నిమ్మకారం నాకితే అబ్బా, ఆ రుచే వేరు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. మీరే అంటే అవును నిమ్మకారం అంటే బాగుంది అని. ఈరోజు నా లంచ్ వచ్చేసి ఇది. ఈరోజుది మీ లంచ్ ఏంటిదో మీరు కూడా పెట్టండి. నిమ్మకారంతో పాలకూర పప్పుతో పెరుగుతో లాస్ట్ ఎండింగ్లో పెరుగు తింటే కాబట్టి కంపల్సరీ డైలీ పెరుగు ఉండాలి. ఇది నా రొటీన్ లంచ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. మీ రొటీన్ లంచ్ ఏంటిదో